మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. మహాజనహేళ కుంభమేళ ఇదైతే కాశీలో అయితే ఒక అంటే ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. వాటి గురించి అయితే ఇచ్చారు. లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు 15లోగా పథకాల అమలుకు అధికారుల సన్నద్ధం అవ్వాలి. ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సభలో అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే గ్రామంలో అయితే కొన్ని పథకాల కోసం అయితే అక్కడున్న అఫీషియల్స్ కలెక్టర్స్ని అయితే పిలుస్తున్నారు. రద్దీ బాధ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్ళండి అంటే ఇదైతే హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే వెళ్ళడానికి అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అందుకోసం అయితే ఒక షార్ట్ కట్ లాగా అయితే చేశారంట. 6 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన సిఎస్సి ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో లోపిస్తున్న సమతుల్యత ఏదో దేని గురించి అంటే 6 ఏళ్లలో అయితే 3 రెట్లు అయితే పెరిగింది సిఎస్సి అయితే. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా అయితే ఈ సిఎస్సిని అయితే తీసుకుంటున్నారని అయితే ఇక్కడైతే ఇచ్చారు. టికెట్ల ధరల పెంపునకు పునఃసమీక్షించండి. ప్రజారోగ్యం భద్రత ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇదైతే గేమ్ చేంజర్ అయితే మూవీ రామ్ చరణ్ గారిది అయితే కొత్తగా అయితే వచ్చింది కదా. అందులో అయితే టికెట్స్ని అయితే పెంచడం అయితే వద్దని అయితే చెప్తున్నారు. ఇంకా అయితే వాళ్ళ హెల్త్ ఇంకా అవన్నీ చెక్ చేయాలని అయితే ఇచ్చారు. కేటీఆర్ అరవింద్ ఆదేశాలనే అమలు చేశా. ఉన్నత స్థాయి నిర్ణయంతోనే ప్రొసీడింగ్స్ జారీ చేశా. ఏదో దేని గురించి అంటే కేటీఆర్ అలాగే ఇప్పుడు అరవింద్ కుమార్ గారు అయితే చెప్పిన అయితే అంటే ఇప్పుడు ఒక ఎస్ఏ అయితే ఉన్నారు కదా, వీళ్ళ పైన పిటిషన్ అయితే వేయకుండా అయితే కొన్ని రోజులైతే ఆగారు. ఆయన అయితే ఈ కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ చెప్పినట్లే విన్నారంట. ఈసారి ఆన్లైన్ విధానంలో నీట్ మే 6 నుంచి నిర్వహించే అవకాశం. ఇదైతే నీట్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో అయితే కొన్ని క్లాసెస్ లాగా ఎగ్జామ్స్ లాగా అయితే పెడతారని అయితే చెప్పారు. అదైతే మే 6 నుంచి అయితే అదైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయంట. వాహనాల సీటుకు 14% జిఎస్టి. ఇదైతే జిఎస్టి అంటే గుడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇదైతే వెహికల్స్ కూడా అయితే పెడుతున్నారంట. ఇరవై నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ. మాజీ మంత్రులు ఈటెల హరీష్ రావులను పిలిచే అవకాశం. 19న హైదరాబాద్కు రానున్న జస్టిస్ పిసి ఘోష్. ఇదైతే 20కి అయితే కాళేశ్వరంలో అయితే ఒక విచారణ అయితే ఉంది బ్యారేజీ గురించి. ఇంకైతే ఇందులో అయితే ఈటెల గారిని ఇంకా హరీష్ రావు గారిని అయితే పిలిచే అవకాశం కూడా అయితే ఉందంట. 19కి అయితే హైదరాబాద్కి అయితే జస్టిస్ పిసి ఘోష్ గారు అయితే వస్తున్నారు. మహత్తర పండగ మహాకుంభమేళాకు హాజరు కానున్న కోట్ల మంది. త్రివేణి సంగమాన 45 రోజుల పాటు కోలాహలం. దేశ విదేశాల నుంచి తరలి రానున్న భక్తులు
సంగమం దగ్గర అయితే మొత్తంగా 45 డేస్ దాకా అయితే ఈ పండుగను అయితే చేస్తారు. మహత్తర పండుగని సంస్కృతి జీవన విధానం కావాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అయితే అంటున్నారు. అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే మొత్తం సంస్కృతి అలాగే అంటే సంస్కృతికి సంబంధించిన కొన్ని పాఠాలతోనైతే మనమైతే నివసిస్తూ అయితే ఉండాలి అనేది అక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ పరీక్ష తప్పితే మళ్ళీ అదే తరగతి. పరీక్ష తప్పిన విద్యార్థులను పై తరగతులకు పంపిస్తుండటం వల్ల విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఈ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్రాలకు కల్పించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కూడా 5, 8వ తరగతుల విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాయేమో చూడాలి. ఇదైతే దేని గురించి అంటే ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అయితే ఇచ్చారు. పరీక్ష తప్పిన విద్యార్థులను పై తరగతులకు పంపిస్తుండటం వాళ్ళ విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే వాదనలున్నాయి. ఇప్పుడైతే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే వస్తాయి కదా, ఏ క్లాస్ అయినా. అందులో అయితే ఒకరైతే ఎగ్జామ్కి అయితే అబ్సెంట్ కావడం, అంటే అబ్సెంట్ అయితే అది సరే మళ్ళీ అయితే కండక్ట్ చేస్తారు. కానీ అయితే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ అయితే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకైతే వేరే హైయర్ క్లాసెస్కి అయితే పంపిస్తున్నారు. అలా చేస్తే అయితే వీళ్ళ స్టడీ అయితే మొత్తం దెబ్బతినిపోతుంది. ఇంకైతే వాళ్ళకి బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే అయితే మిగతా అయితే స్ట్రాంగ్ అయితే, అంటే ఇప్పుడైతే ఇల్లు కావడానికి అయితే ఫస్ట్ అయితే కింద పోల్స్ మొత్తం బేస్ అయితే స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఆ తర్వాత అయితే అదైతే నీట్గా స్ట్రాంగ్ అయితే ఉంటుంది బిల్డింగ్ కూడా. కానీ ఇక్కడ కూడా అయితే ఇప్పుడు ఒకవేళ 5th క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు 6కి అయితే వెళ్ళారు. మొత్తం 5th అయితే సరిగ్గా చదివి అలా పాస్ అయితే 6thలో వెళ్తే అయితే అది ఈజీగా అయితే అవుతుంది. కానీ అయితే ఇక్కడ అర్థం కానీ మళ్ళీ అక్కడే బేసిక్సే అర్థం కానీ అక్కడేమైతే అర్థమవుతుందని అయితే ఇచ్చారు. అలా వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అర్థం కాకుండా మ్యాథ్స్లో ఇంకా ఇంట్రెస్ట్ కూడా అయితే పోతుంది. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఈ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్రాలకు కల్పించింది. ఇదైతే ఈ విషయంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏం చేసింది, నో డిటెన్షన్ అనేది అయితే పెట్టనుంది. అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయిన వాళ్ళు అయితే వేరే హైయర్ క్లాస్కి వెళ్ళడం అదైతే డిటెన్షన్. ఇప్పుడైతే నో డిటెన్షన్ అంటే వెళ్ళకుండా అయితే చేయడం. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కూడా 5, 8వ తరగతుల విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతాయేమో చూడాలి. ఇప్పుడైతే ఇతర రాష్ట్రాలు ఇదైతే ఆల్రెడీ అయితే కొన్ని స్టేట్స్లో అయితే స్టార్ట్ అయితే అయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో అయితే కూడా అయితే పెట్టే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి. అంటే 5th ఇంకా 8th క్లాస్, 5th క్లాస్ పాస్ అయితే 6th క్లాస్కి, 8th క్లాస్ పాస్ అయితే 9th క్లాస్కి అని అయితే ఇట్లయితే పెట్టారు. ఇకైతే ముందు ఏం జరుగుతుందో చూడాలని అయితే అంటున్నారు. తగ్గుతున్న విద్యా ప్రమాణాలు. ఇప్పుడైతే ఇలా చేస్తే అయితే కొందరైతే డ్రాప్ అవుట్ అయితే అయిపోతారు కదా అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. అంటే చదివిన క్లాస్ మళ్ళీ చదవలేక అయితే డిటెన్షన్ ఒకవేళ అమలు చేస్తే అయితే ఎలా జరుగుతుందని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్
కొని తెచ్చుకుంటున్న అనారోగ్యం. భారతీయ కుటుంబాల వినియోగ వ్యయం తీరుతెన్నులపై కేంద్రం వెలువరించిన తాజా నివేదిక ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో ఉంచిన ఆహారం, శీతల పానీయాలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు అది పేర్కొంటుంది. దేశంలో స్థూలకాయులు, మధుమేహులు, హృద్రోగులు సంఖ్య పెరగడానికి ఇటువంటి ఆహార అలవాట్లే ప్రధాన కారణమవుతున్నాయి. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే కొని తెచ్చుకుంటున్నారు అంటే ఇప్పుడైతే మన ఇండియాలో అయితే అవుట్ సైడ్ ఫుడ్ మీద అయితే చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అంటే పానీపూరి, గప్చుప్ అలా. ఇంకా శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్లో అయితే చాలా కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. అది ఎట్లా తయారు చేస్తున్నారు అయితే మనకైతే తెలియదు కదా. ఇంకా అయితే వాళ్ళైతే డిఫరెంట్ కెమికల్స్, ఇంకా ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్లో కూడా అయితే వాడుతున్నారు. అలా కూడా అయితే ప్యాకెట్ ఫుడ్స్, ఇప్పుడు చిప్స్, లేసెస్ అయితే ఉంటాయి కదా, ఇవి అయితే చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు మన ఇండియాలో అయితే. దీనివల్ల అయితే మనకైతే మన బాడీలో అయితే చాలా చేంజెస్ అయితే జరగచ్చు అని అయితే ఇచ్చారు. ఇంకా అయితే మన బాడీలో అయితే కొన్ని చేంజెస్ వల్ల అయితే ఒకనొక టైంలో అయితే మనమైతే హాస్పిటల్ అయితే ఉండాల్సిన అవకాశాలు కూడా అయితే రావచ్చు. ఇలా యూజ్ చేయడం వల్ల అయితే కంటిన్యూస్గా చనిపోయే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఈ అలవాట్ల వల్ల అయితే మనమైతే చాలా అయితే మారిపోతున్నామని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో అయితే. తేడా చెరిగిపోతుంది అంటే ఇదైతే ఇప్పుడైతే ఇయర్కి డిఫరెన్స్లో అయితే కొంచెం చాలా పర్సంటేజ్ అయితే పెరుగుతుంది యూజర్స్లో అయితే ఈ అవుట్ సైడ్ ఫుడ్ వల్ల అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ జనరేటివ్ ఏఐ హవా. కృత్రిమ మేధ ఏఐ వినియోగం ప్రస్తుతం అన్ని రంగాల్లో పెరుగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకొని సరికొత్త చిత్రాలు, పాఠ్యాంశాలు, సంగీతం తదితరులను సృజించే వ్యవస్థలను జనరేటివ్ ఏఐగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇదైతే జనరేటివ్ ఏఐ గురించి అయితే ఇచ్చారు. ఏఐని అయితే ఇప్పుడైతే అన్ని సెక్టార్స్లో అయితే వాడుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకొని సరికొత్త చిత్రాలు, పాఠ్యాంశాలు, సంగీతం తదితరులను సృజించే వ్యవస్థలను జనరేటివ్ ఏఐగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడైతే ఒక పిక్చర్ని అయితే క్యాప్చర్ చేస్తూ దాని మీద అయితే సాంగ్స్, ఇంకా దాని గురించి రాయడం, ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఫోన్స్ అయితే ఒకనొక యాప్లో అయితే ఉంటుంది. దాన్ని అయితే ఏఐ అని అయితే చెప్పవచ్చు. ఒక ఫోన్స్లోనే కాదు, డిఫరెంట్ ఫోన్స్లో ఇంకా ల్యాప్టాప్స్లో అయితే అవి అయితే అవైలబుల్స్ అయితే ఉంటాయి. దాన్ని అయితే జనరేటివ్ ఏఐ అయితే కొన్ని కంపెనీస్ ఇంకా అఫీషియల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. దీనిపై ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో జనరేటివ్ ఏఐగా ప్రపంచ పెట్టుబడులు ఇదైతే దీని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా అయితే చాలా మంది అయితే పెడుతున్నారు. చాలా కంపెనీస్, పీపుల్స్, ఫారినర్స్ కూడా అయితే పెడుతున్నారు. ఇంకా అయితే డెవలప్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఇవైతే 12 పేజీలు వచ్చిన వార్తలు. నేను మనిషిని, దేవుణ్ణి కాదు.
మనుషులందరైతే మంచిగా అయితే ఉంటారు, దేవుడు అంటే దేవుళ్ళు అయితే ఇంకా మనకన్నా మంచిగా అయితే ఉంటారు అని అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనం అయితే దేవుళ్ళం అయితే కాలేము, ఎందుకంటే వాళ్ళు ఈ భూమిని అలాగే మొత్తం నేచర్ అయితే మంచిగా అయితే కాపాడతారు. గుజరాత్ లో 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపివి రాష్ట్రంలో 3కు చేరిన కేసుల సంఖ్య. ఇదైతే గుజరాత్ లో అయితే ఒక 8 ఇయర్స్ బాబుకి అయితే హెచ్ఎంపివి అనే వ్యాధి అయితే వచ్చింది. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మ్యాన్యూపిజివ్ వైరస్. ఇదైతే స్టేట్ లో అయితే 3 మెంబర్స్ కి అయితే వచ్చింది. ఇంకైతే పెరిగే అవకాశాలు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరింత చేరువైన స్పెడెక్స్ ఉపగ్రహాలు. ఇదైతే మనమైతే ఒక సెంటర్ అయితే ఇండియా అయితే పెడుతుందని అయితే చెప్పాం కదా, ఇదైతే కొంచెం కొంచెం అయితే రెడీ అయితే అవుతుంది. జేఈ అడ్వాన్స్డ్ 2 సార్లే, మూడోసారి రాయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇదైతే జేఈ అడ్వాన్స్డ్ అయితే ఓన్లీ 2 టైమ్స్ అయితే రాసే అవకాశాలు అయితే ఉన్నాయి. థర్డ్ టైం రాయడానికి అయితే అవకాశాలు లేవని అయితే సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. స్క్విడ్ గేమ్ దుస్తుల్లో భారత నేతలు. ఇదైతే ఏఐ దాంట్లో అయితే కొన్ని చేంజెస్ అయితే అంటే స్క్విడ్ గేమ్ అయితే ఉంది కదా, అందులో ఉన్న డ్రెస్సెస్ అయితే ఏఐతో అయితే మొత్తం ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఇంకా అమిత్ షా గారికి అయితే ఇలా అయితే సెట్ చేసి అయితే పెట్టారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీలు అయితే చాలా మందికి అయితే ఈ స్క్విడ్ గేమ్ లో పాల్గొన్నారు అన్నట్టయితే డ్రెస్సులు అయితే ఉంచారు. కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ సిఐఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. అయితే సిఐఐ సదస్సులో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు, ఇప్పుడైతే అంటే ఫ్యూచర్ సిటీ దాంట్లో అయితే మొత్తం కాలుష్యమే ఉండదని. ఇప్పుడు స్పోర్ట్స్ స్పేస్ ఛాంపియన్ ఎదురులేని సాత్విక్ జోడీ. ఇదైతే బ్యాడ్మింటన్ అయితే సాత్విక్ గారు ఇంకా చిరాగ్ శెట్టి గారు అయితే ఇండియా తరపున అయితే చాలా బాగా అయితే ఆడుతున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ టు దేమ్. మీటి జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్. ఇదైతే నీరజ్ చోప్రా గారు అయితే ఒక గ్రేట్ జావెలిన్ త్రో అథ్లెట్ గా అయితే పేరైతే సంపాదించుకున్నారు. దాని గురించి అయితే ఇచ్చారు. ప్రతీక మెరిసే ఆరంభం అదిరే. రానిచ్చిన తేజల్ స్మృతి. ఐర్లాండ్ పై భారత్ విజయం. ఇదైతే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్స్. ఇందులో అయితే T20 సిరీస్. ఇందులో అయితే ప్రతీక గారు అయితే 89 స్కోర్ అయితే చేశారు. జట్టు ఉంటాడా? అయితే జడేజా 8 నెంబర్ జెర్సీ అతనైతే ఉంటారా ఇండియన్ క్రికెట్ టీమ్ లో అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు T20s లో అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అయితే జడేజా గారు అయితే అంటే పర్ఫామ్ చేశారు. ఇంకా క్రికెటర్స్ అయితే చాలా అయితే చేయలేదు పర్ఫార్మ్స్. ఇంకా అయితే ఈ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ వరకు అయితే జడేజా గారు అయితే ఉంటారా లేకపోతే రిటైర్మెంట్ చేస్తారా అని అయితే ఇచ్చారు. నాపై విష ప్రయోగం. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ రోజులపై జకోవిచ్. ఇదైతే జకోవిచ్ గారు అయితే గ్రేట్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఏమంటున్నారంటే ఆస్ట్రేలియా మీద అయితే 2022లో అయితే ఓపెన్ ఫస్ట్ డే మ్యాచ్ అయితే జరిగింది. అదైతే జకోవిచ్ గారికి అయితే ఏదో ప్రాబ్లం లాగైతే అనిపించింది అని అయితే ఇచ్చారు. రింకు ఓ పగిలిన అద్దం. అయితే రింకు సింగ్ గారు అయితే 6 అయితే కొడితే ఒక అద్దం పగిలిందంట. అంటే ఇప్పుడు ఆ అద్దాలు అనేవి అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి కొట్టినా, కానీ రింకు సింగ్ గారు అయితే దాన్ని అయితే పలగొట్టారు. అంతే, ఎంత ఫోర్స్ తోనైతే కొట్టుంటారు.
భద్రాచలంలో ఘనంగా ఉత్తర ద్వార దర్శనం. ఇదైతే భద్రాచలంలో అయితే దేవుడిని అయితే అలంకరించి అయితే మొత్తం ఉత్తరం అంటే నార్త్ సైడ్ అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసి అయితే మంచిగా అయితే చేశారు. యాదగిరి గుట్టలో భక్తి శ్రద్ధలతో అధ్యయనోత్సవం. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి. 160 ఇదైతే తిరుపతిలో అయితే మొత్తం చాలా మంచిగా అయితే వైకుంఠ ఏకాదశిని అయితే చేశారు. 168 కోట్లతో చేనేత అభయహస్తం. ఇదైతే చేనేతల గురించి అయితే ఇచ్చారు. వాళ్ళు అయితే ఇంతవరకు అయితే చాలా శారీస్ ఇంకా డిజైన్స్ అయితే చేశారు. అయితే చేనేత అభయహస్తం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే లీడింగ్ అయితే ఉన్నారు కదా, అందుకైతే వీళ్ళైతే చేనేత వాళ్ళకి మంచి అయితే హెల్ప్ చేశారైతే ఇచ్చారు. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు జైలుకు. 3 వేర్వేరు కేసుల్లో 23 మందిని అరెస్టు చేసిన నగర పోలీసులు. నిందితులపై దేశవ్యాప్తంగా 328 కేసులు. ఇదైతే మొత్తం మన ఇండియా నుంచి అయితే 328 కేసెస్ అయితే ఉన్నాయి. కానీ అయితే మనం తెలంగాణలో అయితే 23 మెంబర్స్ అయితే సైబర్ క్రైమ్స్ మెంబర్స్ అయితే అరెస్ట్ చేసేసారు. ప్రతిభా పేజ్ వాహకాలంలో కదిలే కణాల ఆవేశం. ఇదైతే ఎలక్ట్రిసిటీ గురించి అయితే ఇచ్చారు. వైర్స్ నుంచి అయితే ఎట్లా పాస్ అయితే అవుతుందని. రద్దీ బాధ తప్పాలంటే ఈ దారిలో వెళ్ళండి. అయితే 7 ఫీట్ రోడ్ అయితే వేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే అందుకైతే ఒకవేళ రద్దీ అయితే నార్మల్ రోడ్స్లలో ఉంటే ఈ రోడ్డు పై నుంచి అయితే వెళ్ళండి అని అయితే అంటున్నారు. తెల్లారిన వలస కూలీల బతుకులు. ఏదో దేని గురించి అంటే ఇప్పుడైతే అగ్ని వల్ల అయితే మొత్తం అంటే ఇప్పుడు బస్సులకి అయితే మంట రావడం వల్ల చాలా మంది కూలీ రైతులు అయితే చనిపోయారు అని అయితే ఇక్కడైతే ఇచ్చారు. చాలా వరకు మంది అయితే చనిపోయారు. అలాగే బస్ డ్రైవర్ కూడా అయితే చనిపోయారైతే ఇక్కడైతే ఇచ్చారు. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలున్న ఆగని శస్త్రచికిత్సలు. ఇదైతే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ గురించి అయితే ఇచ్చారు. అయినా మనమైతే ఒకసారి అయితే ఇంగ్లీష్ పేపర్లో అయితే చెప్పాను కదా, గవర్నమెంట్ అయితే వీళ్ళకైతే మనీ ఇవ్వాలి కానీ అయితే ఇవ్వలేదు. అయినా అయితే చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారులో కమలం జోరు. కమలం అంటే లోటస్. బీజేపీ పార్టీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. రచనలతో సామాజిక చైతన్యం. అయితే కొందరు రైటర్స్ గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. వీళ్ళైతే కొన్ని కథలను అలాగే కొన్ని పద్యాలను అయితే రాస్తున్నారు. వసుంధర పేజ్ 371 రోజులు 64 దేశాలు. ఇది అయితే 1 ఇయర్ అలాగే హాఫ్ మంత్ లో అయితే ఈమెయితే మొత్తంగా 64 దేశాలను అయితే తిరిగింది. మీనాక్షి దాస్ గారు అయితే 371 డేస్ లో అయితే 64 కంట్రీస్ అయితే మొత్తం అయితే చుట్టూ అయితే వచ్చింది. దాని గురించి అయితే వసుంధర పేజ్ లో అయితే ఇచ్చారు. జీవితంలోనే కష్టాలే నా విశ్వవిద్యాలయం. అయితే నరేంద్ర మోదీ గారు అయితే అంటున్నారు, నాకైతే జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క అంటే ఇప్పుడు నేను వేసిన ప్రతి ఒక్క హార్ట్ గా ఉన్న అడుగులన్నీ అయితే
నా జీవనానికి అయితే హెల్ప్ అయితే అయ్యాయి అని అయితే అంటున్నారు. వీడు బిజినెస్ పేజ్ 12,000 కోట్ల అవకాశాలు, అమెరికాలో పేటెంట్ గడువు తీరిపోతున్న ఔషధాలు, ఎన్నో దేశీయ ఫార్మా కంపెనీలకు హుషారే. ఇదైతే పేటెంట్ అంటే ఒక సిగ్నిఫికెంట్ సింబల్ ఒక కంపెనీకి అయితే ఉంటుంది. అదైతే మళ్ళీ అయితే ఎవరైతే యూజ్ చేయొద్దు, వాడద్దు. ఒకవేళ యూజ్ చేస్తే వాళ్ళపైన అయితే కేసు అయితే వేస్తారు. ఇప్పుడైతే అమెరికాలో అయితే మెడిసిన్స్ అయితే చాలా మంది అయితే అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్స్ లాగా అయితే చేస్తున్నారు. వాటి గురించి అయితే ఇచ్చారు. 86కు చేరిన డాలర్ విలువ 1947 టు 2025. ఇదైతే $1 గురించి అయితే ఇచ్చారు. ఒక డాలర్ ఒక $1తో అయితే పోల్చుతున్నారు. అంటే ఇప్పుడైతే 19s లో అంటే 1947, 1966, 1980 అలాగే 1990 లో అయితే ఇంకా 1990 వరకు అయితే అన్ని రూపీసే చాలా హై పొజిషన్ లో అయితే ఉంది. కానీ ఇదైతే డాలర్ అయితే 1947 లో అయితే 3 రూపీస్, 1966 లో అయితే 7 రూపీస్, 1980 లో అయితే మళ్ళీ 6 రూపీస్, 1990 లో అయితే 17 రూపీస్, 2000 అయితే 44, 2007 49, 2010 46, 2015 66, 2020 74, 2025 86. ఇలా అయితే పెంచుకుంటూ అయితే వస్తుంది డాలర్ అయితే. $250 సీప్ త్వరలో ప్రారంభిస్తున్నాం. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్. ఇదైతే 250 రూపీస్తో అయితే సీప్ చేస్తారంట. ఇదైతే త్వరలో అయితే ప్రారంభిస్తున్నారు. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బజ్ గారు అయితే అంటున్నారు. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 3 రోజుల్లో 12 లక్షల కోట్ల నష్టం. ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి. మొత్తం 3 డేస్లో అయితే 12 lakhs crores అయితే మొత్తం అయితే పోయాయి. సెన్సెక్స్ అయితే 241 పాయింట్స్ అయితే తగ్గి 77,379 దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. నిఫ్టీ అయితే 95 పాయింట్స్ అయితే తగ్గి 23,431 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది. ఈ రోజు ఇంకా రేపు అయితే స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే హాలిడే టైం. మళ్ళీ అయితే మండే నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. 2025లో భారత వృద్ధి 6.6%, 2026లో 6.8% ఐరాస అంచనా. ఇదైతే ఐరాస యుఎన్ఓ అయితే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తుందంటే 2025లో అయితే మన ఇండియా వృద్ధి అయితే 6.6%, మళ్ళీ 2026కి అయితే 6.8% అయితే పెరుగుతుందంట. ఇప్పుడు ఈ తరం పేజ్ వివేకమే ఆనందం. ఏది దేని గురించి అంటే స్వామి వివేకానంద గారి గురించి ఇది ఇచ్చారు. అంటే ఇప్పుడు అయితే స్వామి వివేకానంద గారి అంటే ఫేస్ చూసినా లేదా ఆయన లెక్క ఉండాలనుకున్నా అయితే మంచి అయితే ఉంటుంది, ఆనందంతో అయితే మన లైఫ్ అయితే ఉంటుందని అయితే ఇచ్చారు. ఆటో షోల్ మెరుపులివే. ఇదైతే ఒక కొత్త బైక్ గురించి అయితే ఇచ్చారు. BMW బుల్లెట్ బైక్ లాగైతే ఉంటుంది. తొడగొడదాం పందెం కోడిలా. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు కోళ్ళతోనైతే ఒక గేమ్ లాగా అయితే ఆడతారు కదా. అయితే ఆంధ్ర దగ్గర అయితే ఇప్పుడు పందెం కోళ్ళు అయితే ఎక్కువగా అయితే ఆడుతూ అయితే ఉంటారు. ఏదో సంక్రాంతి టైం కదా. ఇప్పుడు మండే రోజు ట్యూస్డే రోజు అయితే సంక్రాంతి అయితే ఉంది. అందుకైతే పందెం కోడిలా అయితే అంటే మంచిగా అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు పందెం కోడి అయితే అక్కడ అయితే చాలా ఫేమస్
ఫేమస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే బిట్స్ లాగా అయితే చేస్తారు పందెం కోళ్ళతోనైతే. దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్ గత వైభవాన్ని గుర్తు చేస్తూ సత్తా చాటుతోంది తెలుగు సినిమా. ఇదైతే అనిల్ రావు గారైతే అంటున్నారు. వెంకటేష్ గారి మూవీలో అయితే, అంటే సంక్రాంతికి అయితే వస్తుంది కదా ఆ మూవీ గురించి. ఇప్పుడు ప్రతిభా పేజ్ ఆ చట్టంలోని అంశాలే పాలనకు ప్రతిపాదికయ్యాయి. ఏది దేని గురించి అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళిద్దరైతే ఇప్పుడు మంచి మంచి లాస్ అయితే ఇండియాకి అయితే డెవలప్ అయ్యేటట్టయితే లాస్ అయితే తెచ్చారు కదా. ఆ లాస్ గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇన్ ద న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.